అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఎండాకాలం సెలవులు వచ్చినాయని ఆనందపడాలనో ఏడవాళ్ళను తెలియని పరిస్థితి ఉన్నది. నీకెందుకు బాధ? తల్లిదండ్రులకు కదా. వాళ్ళ బాధ మన బాధ కాదా? ఎండాకాలం సెలవులల్లా అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి పోదామంటే బస్సులు బంద్ ఉండే. నడుస్తున్నాయి కదా. ఏం నడుచుడు అవ్వేడవంగా బిడ్డేసినట్టు నడుస్తున్నాయి. మరి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అన్నట్టు వాళ్ళకి ఇచ్చిన హామీలను కూడా సర్కారు చూసి చూడనట్టుంటే ఎట్లా చెప్పు? ఇంకెన్ని దినాలను ఓపిక పడతారు? అందుకే జంగు సైరన్ మోగించి దండుగా డిపోల ముందు ధర్నాకు వస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసీ అన్నల సమ్మె నడుస్తూనే ఉన్నది. సర్కార్లా ఆర్టీసీని విలీనం చెయ్యాలే, ఇచ్చిన హామీలను అమలు చేయాలనని జంగు చేస్తూనే ఉన్నారు డ్రైవర్ అన్నలు, కండక్టర్ అన్నలు. వికారాబాద్ కడ నిరసన చేస్తున్న ఆర్టీసీ అన్నల మీదకి గట్టిగానే గరం గరమైండు డిఎస్పీ శ్రీనివాసులు. పాపం ఉత్తగా రోడ్డు మీద పోతున్న పిల్లగాని దౌడ వలిగింది. బస్టాండ్ల కాడ బస్సుల కోసం నిలిచిన ప్రయాణికులకు పాట్లే తప్ప బస్సులు రాలే. ఎగ్గి అక్క బిడ్డకు సెలవులు ఇచ్చిందని హాస్టల్ నుంచి తోలుకొచ్చి తందుకొచ్చిందట. డ్రైవర్ అన్నలు, కండక్టర్ అన్నలు ధర్నాలు చేస్తుంటే ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులను బయటికి తీయించిండ్రు. ఇక ఇన్నొద్దులు ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణం అయితే ఇప్పుడు సమ్మె చేయబట్టి మొగోళ్లకు కూడా ఫ్రీనే. ఈ బస్సులో సమ్మె ప్రభావం ఎలా ఉంది? మీ ప్రైవేట్ డ్రైవరేనా? ఈ బస్సులో పురుషులకు ఫ్రీగా ఉందా లేకపోతే టికెట్ తీసుకుంటున్నారా? ఫ్రీ తీసుకుంటున్నారా? టికెట్ లేదా? టికెట్ లేకపోవడం ఎలా ఉంది? మహిళలతో పాటు పురుషులకు కూడా ఈరోజు టికెట్ లేదు. దాని పట్ల మీ అభిప్రాయం? బాగానే ఉందా సార్? మీరు టికెట్ తీసుకున్నారా? టికెట్ లేదు కదా. సందట్లో సడేమి అన్నట్టు కొన్ని జాగాలలో ప్రైవేటు డ్రైవర్లు దొరికిందే సందని ప్రయాణికుల నుంచి పైసలు గుంజుతున్నారు. సర్కారు జర జల్దిన ఆర్టీసీ అన్నల గోసలు తీరితే ఇటు ప్రయాణికుల పాటలు కూడా తగ్గుతాయి. ఓటు విలువ, ఓటరు విలువ ఓట్లు వచ్చినప్పుడే తెలుస్తుందిరా. అంతే, ఓట్లు బాక్సులు పడేదాకా ఎట్లా చెప్తే అట్లా ఆడతారు. తర్వాత వాళ్ళు ఆడిస్తారు, జనం ఆడతారు. మళ్ళా తేపకు లెక్క తెలుస్తారు. ఒకప్పటి లెక్క లేదురా ఓటర్ వాల్యూ. కొండ మీద కోతిని తెచ్చి మన తెచ్చిస్తారు కదా ఓటు కోసం. ఒకప్పుడు కూటి కోసం కోటి విద్యలు అనేటోళ్ళు, ఇప్పుడు ఓటు కోసం కోటి విద్యలు అంటున్నారు. సరే సరే, ఇంతకు తమిళనాడులో ఎట్లా సాగుతుంది పోలింగు? ఓటర్లను ఆకర్షించేందుకు తీరొక్క ఉపాయం వేసారు పోలింగ్ అధికారులు. చూస్తావా? వారిని ఇది పోలింగ్ కేంద్రమా, పెళ్లి మంటపమా? అసలు ఓట్లేస్తందుకు వచ్చినట్టు లేదు, దావత్కొచ్చినట్టుగానే ఉన్నది. పచ్చని పందిర్లు, అరటి బోదలు, వరికంకుల తోరణాలు, పూలదండలు. హబ్బో, మామూలు స్వాగతాలు కాదసలు. ఎర్రటి ఎండలా కూల్ కూల్ గా ప్లాన్ చేసిర్రు. అరే రోబోలు, రండి 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 దయచేయండి అని స్వాగతం చెప్పే ఏర్పాట్లు కూడా చేసిర్రు. ఈ చిత్రం చూస్తేందుకు ఓటర్లు కూడా ఎగబడ్డారట. అసలే ఎండాకాలం, ఏ మాత్రం అసౌకర్యం కలిగినా అవసరం ఆ ఓటు అనుకునే ప్రమాదం ఉంటది. అందుకే ఓటర్లలో ఉత్సాహం పెంచేందుకు ఇట్లాంటి ఏర్పాట్లు చేసారు కావచ్చు. అగ చూడుర్రి, లగ్గం పందిట్లకెళ్ళి వస్తున్నారు కదా వధూవరులు. ఓటర్లలో ఉత్సాహం నింపేందుకు 100% ఓటింగ్ నమోదయ్యేందుకు ఎన్నికల సంఘపోళ్లు గట్టిగానే దండలాడిర్రు. ఏర్పాట్లు అదరగొట్టిర్రు గాని కొన్ని ఊర్లకు బస్సుల సౌకర్యమే చక్కగా లేకపోయే వరకు ఓటియాలకు పోతామా, అసలు ఓటేస్తామా లేదా అని బస్సుల కోసం ఎదురు చూసిర్రట. బతకవేయడంతా సొంతూర్లకు రావాలంటే రవాణా సౌకర్యం చక్కగా ఉండాలి కదా. మరి బుజ్జి, నా దోస్తని ముచ్చట్లు ఎప్పుడే గాని ఒక్కనాడన నువ్వు పోయిన టూర్లకు నన్ను దోలకపోయిన పాపన పోవైతివి. ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం అన్నట్టు ఎప్పుడు డ్యూటీ లేదంటే ఇల్లు తప్ప అట్లా ఉదయం రాపిల్లా అంటే రావైతివి. సెలవు రోజు కూడా ఇంట్లోనే కూర్చుంటావు. ఎట్లయినా 4 ప్రదేశాలు తిరిగితే మైండ్ కు రిలీఫ్ ఉంటది గాని ఇంత జ్ఞానోదయం ఏ చెట్టు కింద అయిందమ్మా తమరికి? 4 చోట్లు తిరిగి 4 ముచ్చట్లు తెలుసుకుని కూడా ముఖ్యమే. అసలు నిన్ను కొత్త ప్రదేశాలకు తీసుకపోతే ఎట్లా రియాక్ట్ అవుతావో అగో వీళ్ళ లెక్కనే అయితే కావచ్చు.
అడవి బిడ్డలందరికీ హైదరాబాద్ కు అపూర్వ స్వాగతం చెప్పిండ్రు. పచ్చని చెట్లు, కొండలు, గుట్టల నడుమ తిరిగే గిరిజనులు ఫస్ట్ టైం పట్నంలో అడుగు పెట్టిండ్రు. మంత్రి జూపల్లి సారే స్వయంగా వెల్కమ్ చెప్పి బాగున్నారా, ప్రయాణం ఎట్లా సాగింది అని వలకరిచ్చి మంచినీళ్ళిచ్చి దగ్గరుండి వడ్డిచ్చి ఆళ్లతోటి తినుకుంటా ముచ్చట్లు పెట్టిండు. ఎన్నడూ ఆదిలాబాద్ అడవులు దాటని వీళ్లకు హైదరాబాద్ అందాలను తిప్పి చూపెడుతున్నారు. బిల్డింగ్ చూసినవా ఎట్లా అనిపిస్తుంది హైదరాబాదు? చూసే చాలా ఉన్నాయి, మొత్తం చూపిస్తాము. భోజనం బాగుందా? మీ ఆలోచన మార్పు రావాలి, పిల్లలను బాగా చదివించుకోవాలి. ఎంత కష్టమైనా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. పుట్టుక ఒకటే కదా, మళ్ళీ పుట్టుక ఉండదు. చనిపోయిన తర్వాత ఉన్నంతగా అన్నీ చూడాలా. మంచిగా బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? తెలివితేటలు తెచ్చుకొని గొప్ప చదువు చదివి రకరకాల వృత్తులు ఉద్యోగాలు చేసి ఇవన్నీ కూడా తయారు చేసాం. మీ పిల్లలు కూడా చూసిన తర్వాత మీ పిల్లలు కూడా మీరు కూడా బాగా చదివించుకోవాలని ఆలోచన రావాలి. అన్నిటికంటే మీ ఆస్తి ఎవరంటే మీ పిల్లల చదివే. ఇప్పటి కాలంలా ఊరు దాటనోళ్ళు మన రాష్ట్రంలో భాగ్యనగరం కూడా చూసే భాగ్యం కలగనోళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే. నిజంగానే ఇక్కడున్న అడవి బిడ్డలు ఎవ్వలు ఇంతవరకు ఊరు దాటలేదు. గోండు గూడాలే వాళ్ళ ప్రపంచం. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి సార్ గతంలో ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళందరినీ పట్నం దోల్కొచ్చి పర్యాటక ప్రదేశాలు చూపెడుతున్నాడు. ఇక చార్మినారు, గోల్కొండ చారిత్రాత్మక కట్టడాల నుంచి ఎయిర్పోర్టు, లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్, శిల్పారామం పక్కనే ఉన్న ఐటీ హబ్లు కూడా చూపెట్టే పని పెట్టుకున్నారు. 2 రోజుల ఈ టూర్లా ఆదివాసులకు హైదరాబాద్ అందాలు, భాగ్యనగరంలో ఉన్న బ్రతుకు తెరువులు, నగరంలా నాగరికతను చెప్పి వాళ్ళ ముందు తరాలకు కూడా అడుగులే అన్ని కావద్దు, చదువులు కొలువుల దిక్కు వాళ్ళ మనసులు మలపాలన్న సంకల్పంతో ఈ ప్రోగ్రాం పెట్టిరన్నట్టు. అమ్మయ్యా, వానకాలం వచ్చినట్టే. ఇక కాలం చేసే కన్ఫ్యూజన్ లో బుజ్జికి బుర్ర పని చేస్తలేదులా. అదేంద్రా, ఎండాకాలం పోయి వానకాలం పడ్డట్టే కదా. ఏంది పడేది, ఇంకా మే నెలనే పడలేదాయే. అవునా, మాపటిజా మురుములు మెరుపులు మబ్బులు చూసి వానకాలం అనుకున్నారా? ఇది డౌట్ లేదు, మా బుజ్జి కాయలు తప్పింది. ఊకో, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. ఇది వానకాలమే కదా. ఓరి నాయనో, చిన్న పోరలు మధ్యాహ్నం వండుకొని లేస్తే ఎట్లా చేస్తారో గట్ల చేస్తుంది కదా. జోక్ చేసినా గానీ కాలం కూడా గట్లనే ఉంది గారా. అమ్మ దొంగ, యాక్టింగ్ నీకు వెన్నతోని పెట్టిన విద్యరా. నన్ను పొగిడింది చాలు గాని వాన ముచ్చట్లు చెప్పిగా. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం భాగ్యనగరమంతా మబ్బులమయం, ఆకాశమంతా మేఘావృతం, తెలంగాణంతా గాలి దుమారం. ఇగో గిట్లున్నది ప్రస్తుత పరిస్థితి. ఎండలు దంచుతాయి, పైలంగొండుండ్రి అని చెప్పినమో లేదో వానదేవుడు అలర్ట్ అయిండు. కరీంనగర్లా గాలిదేవుడు గాలి గాబరేసిండు. వరంగల్లా వానదేవుడు ఆగమాగం చేసిండు. పోసిన కుప్పలు, ఎండిన పంటలు, రాలిన పండ్లు, అయ్యో ఒక్క కథ కాదు. అద్దుమరాత్రి దొంగలు పడ్డట్టు మిట్ట మధ్యాహ్నం శిగముగినట్టే చేసిండు. రైతన్నల గోస ఉచ్చుకున్నాడు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా, సిద్దిపేట నుంచి వరంగల్ దాకా నల్లగా మబ్బులు, ఆడాడ చినుకులు. మొత్తానికి సూరయ్య సూపులతోటి సుర్రు సుమ్మైన పానాలకు సల్లగాలి దోలే వరకు జనం జర్ర సల్లబడ్డరు. చిన్నప్పుడు మా బల్లె నన్ను అందరూ న్యూస్ ఫీడర్ అనేటోళ్ళు తెలుసా నీకు? అలాకట్లే ఎందుకు అనిపించిందో. అంత చిన్నప్పుడే నేను ఊరి మీద వార్తలన్నీ పొల్లు పోకుండా చెప్పేదన్నట. దాన్ని యాంకరింగ్ అనరు, చాడీలు అంటారు. ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేసినామా లేదా? అయినా బడికి పోయిన దానికి చదువుకోక ముచ్చట్లని చెప్పి పక్కన వాళ్ళకి కూడా చదువుకోనియలేదా నువ్వు? పాఠాలు పుస్తకాలు చదివితే వస్తాయి, జనరల్ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? నాలంటోళ్ళ వల్లనే కదా వచ్చేది. ఇక నీ జీకే పాఠాలు ఆపి గీ సర్కార్ బల్ల స్టోరీలు చూడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారు. అట్లాంటి గురువుల చేతిలోనే ఉంటది ప్రపంచ మేధావుల భవిష్యత్తు. రేపటి పౌరులు తీర్చిదిద్ది వాళ్ళ బంగారు భవితకు బాటలు పోసేందుకు ఈ గురువులు కూడా చూడుర్రి ఎంత కష్టపడుతున్నారో. ప్రైవేట్ బళ్లకు ప్రమోషన్లు చేసుడు చూసినాం గాని సర్కార్ బళ్ళు, సౌలత్లు, వాళ్ళ విద్యా విధానాలు ప్రమోట్ చేసి అడ్మిషన్లు పెంచుకునే ఉపాయం చేస్తున్నారు. విశాఖపట్నం పెదగండ్యాల స్కూల్లా పిల్లల టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు, వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి వాళ్ళ చదువులు, కళలు, ఆటలు, పాటల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మా పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎందరో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా నియమించబడ్డ ఒక ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అతనే రవి సార్. ఇప్పుడు అతను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మన పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కొరకు మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో చెప్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిబాబు.
జిల్లా పరిషత్ హై స్కూల్ నడుపూరు. మా స్కూల్లో దాదాపుగా 42 మంది పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా రాగానే వాళ్ళకి స్క్రీన్ టెస్ట్ చేసి వాళ్ళు ఏ రకమైనటువంటి డిజేబిలిటీతో సఫర్ అవుతున్నారో అడగడం, ఆ రకంగా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం, వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో కలిసేటట్టుగా నార్మల్ పిల్లలు తొందరగా కలిసేటట్టుగా ఉండేటట్టుగా తయారు చేయడమే ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ప్యాటర్న్. అంతేనా, వాళ్ళ ఛానల్లా పిల్లలే యాంకర్లు, పంతుల్లే గెస్టులు, వాళ్లకు వాళ్లే పరిచయాలు వేసుకొని వాళ్ళ పనులను ప్రపంచానికి చాటి చెప్తున్నారు. బడిలోపట ప్రతి అడుగు జ్ఞానాన్ని వేయించే దిశగా వడాలని అంటారు. అందుకే మెట్టు మెట్టుకు గణితం సూత్రాలు, అదే మ్యాథ్స్ ఫార్ములాలు రాసిపెట్టిర్రు. ప్రత్యేకంగా చదవని పిల్లలు కూడా ప్రతిరోజు చూసినందుకైనా గుర్తుండగా మానవు. ఇట్లాంటి ఐడియాలు ఈ స్కూల్లో ఎన్నో. అందరికీ నమస్కారం. నా పేరు తోషిని. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరులో 8వ తరగతి చదువుతున్నాను. మా జెడ్పీహెచ్ఎస్ నడుపూరులో ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఇంకా ఏ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి వారిని అడిగి తెలుసుకుందాం. మా పాఠశాలలో ఇలాంటి ఎడ్యుకేషన్ పరంగా జరిగే యాక్టివిటీసే కాకుండా బాల రంగోత్సవం, కళాోత్సవం, ఇంకా చాలా ఎన్నో వినూత్నకరమైన క్రీడా కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ అనేవి మాకు చాలా, మా ఉపాధ్యాయుల బృందం అనేది చాలా ప్రోత్సాహం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని ప్రతి రంగంలోని ముందుంచేటట్టు. ఇటు పాలమూరు జిల్లా జల్లాపూర్లా ఇంగ్లీష్ పంతులు వెంకన్న సార్ సేవలు కూడా అపూర్వం. 5 ఏళ్లలో ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా రోజుకో ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నాడట. సొంత ఖర్చులతోటి ఇంగ్లీష్ ల్యాబ్ తయారు చేసి ఆంగ్ల భాష పిల్లలకు అలకగా చేసే ప్రయత్నం చేసిండు. ఏ బడిలో పని చేసినా అక్కడి పిల్లల భవిష్యత్తును బంగారం చేసిండు. సర్కార్ బడి పిల్లలకు కూడా 500 పైన మార్కులు సాధించి చూపెట్టిర్రు. ఇట్లాంటి టీచర్లు, ఇట్లాంటి చదువులుంటే సర్కార్ బళ్లకు పిల్లలు ఎందుకు రారు చెప్పుర్రి. మొత్తానికి బడి కోసం పంతులు పడుతున్న తపన కృషి మాత్రం సూపర్ కదా. ఈ ఫ్రూట్స్ లో నుంచి ఆ వెజిటబుల్స్ తీసివేయండి, లేదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ 2 యాడ్ చేయండి. ఇలా చేస్తే మనకు మ్యాథమెటిక్స్ వస్తుంది. అదేవిధంగా మనకు సైన్స్, బయాలజీ, జంతువులు కానివ్వండి వాటి విషయాన్ని కూడా సైన్స్ నేర్పించవచ్చు. అదేవిధంగా మనం అనర్గళంగా వాళ్ళకు అద్భుతంగా మనం బోధించడానికి ఆస్కారం. పైన అంతా కూడా సోలార్ సిస్టమ్, ఇక్కడ మనకు సోలార్ ఎక్లిప్స్ అక్కడ మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేటువంటివి ఇక్కడ మనం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆకాశంలో ఉన్న పక్షులు, అందుకే పైన వచ్చింది, పక్షులు అన్ని కూడా పైన రావడం జరిగింది. సో ముఖ్యంగా అన్ని సబ్జెక్టులు అనుకూలంగా నేర్చుకోవడానికి. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.